ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామ విత్రియవతు. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శ్రీ గురుభ్యో నమః. హరే ఓం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ముందుగా శ్రీ గురుపీఠం వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఈ వారం అనగా 3/8/2025 ఆదివారం నుండి 9/8/2025 శనివారం వరకు అనగా శ్రావణ శుద్ధ నవమి తత్కాల దశమి నుండి శ్రావణ శుద్ధ పౌర్ణమి వరకు కూడా మేషాది మీనం వరకు 12 రాశుల వారి శుభ ఫలితాలు జాతకరీత్యా జన్మ నక్షత్రమయ్యుండి నామనక్షత్రం వాళ్ళకి జన్మ రాశుల వారికి నామరాశుల వారికి ఎలా ఉండబోతాయో ముందుగా మనం తెలుసుకుందాం. తదుపరి వృషభ రాశి. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణీ నక్షత్రం 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు వృషభ రాశి. ఈ వారం వృషభ రాశి వారికి వ్యవహారాల్లో చిన్న చిన్న చికాకులు అడ్డంకులు ఏర్పడే అవకాశం ఉన్నది. జాగ్రత్తగా వ్యవహరించడంలో చూసుకోండి జాగ్రత్తగాను. అలాగే ఆత్మీయతలు ఆత్మీయులు స్నేహితులు ఇలాంటి వాళ్ళు వచ్చి మీరు ప్రేమ అనురాగాలు కొంచెం జాగ్రత్తగా మీ యందు పట్ల చక్కగా ఉంటారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మీతో స్నేహంగా ఉంటూ చక్కగా వ్యవహరిస్తారు. అన్ని విధాలా కూడా మీకు వాళ్ళ సహాయం కూడా దొరుకుతుంది. వాళ్ళతో పాటు మీకు అన్ని విధాలా కూడా బాగుంటుంది. చక్కగాను వాళ్ళ స్నేహం కానీ వాళ్ళ ఆత్మీయత కానీ మీరు వ్యవహారాలు చక్కగా పంచుకుంటారు. మీ యొక్క కష్టాలు కానీ మీ బాధలు కానీ అన్ని చెప్పుకొని చక్కగా పంచుకొని వాళ్ళతోనే అన్ని విధాలా కూడా తోడ్పడి వాళ్ళు మీకు సహాయం చేస్తారు కూడా. ఇంకా మీ బాధ వినో లేకపోతే ఇంకోటి చేసి మీకు సహాయం చేసే యోగ్యం కనబడుతుంది. ఇదొకటి బాగుంది. తర్వాత మీకు ఏ వ్యక్తి మీకు సహాయం చేస్తారో ఆ వ్యక్తి పట్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే మిమ్మల్ని సహాయం చేస్తే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అని కాదు, మీరు జాగ్రత్తగా ఉండడం కారణం ఏంటంటే మీరు సహాయం చేసిన తర్వాత ఎక్కడ మర్చిపోతారో వ్యక్తిని. అలా చేయకండి, ఇది మహాపరాధానికి దారితీస్తుంది. అలా కాకుండా మీరు ఏం చేస్తారంటే చక్కగా మీకు ఎవరైతే సన్నిహితంగా ఉంటూ మీరు శుభ్రంగా అతన్ని మీకు ఏ విధంగా అయితే మీకు సహాయం చేస్తారో అదేవిధంగా ఆపదలో ఉన్నప్పుడు అతనికి కూడా మీరు సహాయపడండి. చాలా మంచిది, బాగుంటుంది కూడా. ఎందుకనగా ఈ విషయం చెప్పడం కారణం ఏంటంటే మీరు ప్రతి విషయంలోని కొన్ని విషయాల్లో మర్చిపోవచ్చు. అంటే మనం మోసం చేస్తామని కాదు, మర్చిపోతాం ఒక్కొక్కసారి. సహాయం చేసిన వాడి పట్ల ఏమవుతుందంటే ఏదో హడావిల్లో పడే మన ఇంట్లో కొన్ని ఇబ్బందుల వల్ల కానీ మనం మర్చిపోతుంటాం. అలా కాకుండా జాగ్రత్తగా చూసుకుంటే మీకు అన్ని విధాలా బాగుంటుంది. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఉంటాయి, అలాంటి వాళ్ళతో మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. కొత్త వ్యక్తుల పరిచయాలు ఏదైనా సరే ఆచితూచి స్నేహం చేయడం చాలా మంచిది. ఎందుకనగా ఏదో పట్ల మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇంకా వివాహ ఉద్యోగం ఈ రెండు కూడా ఈ యొక్క వారం ఈ వృషభ రాశి వారికి అద్భుతమైన ఫలితాన్ని ఏర్పాటు చేసిందని చెప్పుకోవచ్చు.
ఉద్యోగం విషయంలో మీకు ఎటువంటి లోటుబాటు ఉండదు. కొత్తగా చేరే వాళ్ళకైనా, మునుపు చేసే వాళ్ళకైనా వీళ్ళిద్దరు కూడా అన్ని విధాలా కూడా బాగుంది. ఉద్యోగం పట్ల చక్కగా మీరు ముందుకు వెళ్ళొచ్చు. ముందుకు వెళ్ళి అన్ని విధాలా కూడా మీరు హెల్పింగ్‌గా ఉంటుంది మీకు. దాంతోపాటు మీ పై అధికారులతో మీకు మంచి మెప్పు పొందుతారు. మీ కింద వాళ్ళు కూడా మిమ్మల్ని చక్కగా మెచ్చుకునే అవకాశం ఉంది. అలా అని చెప్పి మీరు మెచ్చుకుంటున్నారు కదా అని చెప్పి కాలర్ ఎగరేసి ఉండకండి. ఎందుకంటే ఒక్కొక్క సందర్భంలో మిమ్మల్ని మెచ్చుకున్న వాళ్ళే మీకు తెలియకుండా మీ వెనకాల గోయలు తీసి ఇబ్బంది పెడతారు. ఓకేనా? అలాంటి విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఎందుకు జాగ్రత్తగా ఉండమని చెప్పడం అంటే, అంతా బాగుంది కానీ చిన్న కొసర ఇబ్బంది పెడుతుంటుంది. ఆ కొసరని ఎక్కువ కాకూడదు. ఓకేనా? అది జాగ్రత్తగా చూసుకోవాలి మీరు. ఇంకా వివాహం విషయంలో అంటారా, మంచి ఫలితమే. పెద్దగా అద్భుతంగా ఉందని చెప్పక్కర్లేదు. అలా చెప్పి పరమ దరిద్రంగా ఉందని కూడా అనక్కర్లేదు. మిశ్రమ ఫలితం ఉంది. ఒకవేళ వివాహం కాని స్త్రీమూర్తులకైనా పురుషులకైనా మంచి శుభవార్త వింటారు. మంచి చక్కనైన ఫలితాన్ని పొందుతారు. దాంతోపాటు అలాగే వివాహం అయిన వాళ్ళకి సంతానం విషయం చూసుకుని, ఇంకా అది చాలా మాకు అంటే 2-3 ఏళ్ళు అయిపోయిందండి, ఇంట్లో ఇబ్బంది పెడుతున్నారు, ఇంకా సంతానం కలగలేదు, ఇంకా సంతానం అవ్వలేదా, లేకపోతే నువ్వు ఇక్కడ డాక్టర్ చూపించుకో, ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఈ వారం శుభ ఫలితాన్ని మీరు వింటారు. అంటే డాక్టర్ వల్లనో భగవంతుడి వల్లనో ఎవరి వల్లైనా సరే ఈ వారం వినే యోగ్యమైతే కనబడుతోంది చక్కగాను. కావున ఇంకా సంతానం విషయంలో మీరు ఇబ్బంది పడక్కర్లేదు. ఇంకా వైవాహిక జీవితం, దంపతులిద్దరూ అన్యోన్య దాంపత్యం కోసం మాత్రం ఈ వారం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న మీ ఇద్దరి మధ్యలో గొడవలు అయ్యే అవకాశం ఉంది. దాంతోపాటు మూడో వ్యక్తి మీ మధ్యలో వస్తాడు. వచ్చారు అంటే ఏదో ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. మీరు చెప్పుడు మాటలు వినకండి. చెప్పుడు మాటలు విన్నారా, ఇద్దరి మధ్యలో గొడవ అయిందంటే చాలా ఇబ్బంది పడతారు మీరు. అలా కాకుండా ఎంత జాగ్రత్తగా ఉంటే మీకు అంత మంచిది. అలాగే కొంతకాలంగా బాగా పడుతున్న ఇబ్బందులు ఏవైతే ఉంటాయో ఈ వారం ఖచ్చితంగా తొలగిపోయే అవకాశం అయితే కనబడుతుంది. చక్కగా మీకు మంచి శుభ ఫలితాలు కూడా యోచిస్తాయి. మీరు ఎటువంటి ఇబ్బంది పడకండి. ఎందుకంటే పడుతున్నవన్నీ కూడా ఈ వారం ఖచ్చితంగా పోతాయి అన్నమాట. మంచిగా శుభవార్తలు ఉంటాయి. శుభవార్తలు వింటారు కూడా మీరు. మీ యందు ఆ యొక్క శుభవార్త వచ్చి కూర్చుంటుంది కూడా. అంటే అదేమిటండి అంటే, ఎందుకంటే మీరు ఏ పని అయితే బాగా కష్టం పడి అందరితో మాట్లాడుతూ ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో అవన్నీ పటాపంచలైపోయి మీకు అన్ని విధాలా కూడా బాగుంటుంది. అలాగే దాంతోపాటు వృధా ఖర్చులు ఇవి కొంచెం తగ్గించుకోవాలి. జాగ్రత్తగా తగ్గించుకుంటే బాగుంటుంది. కుటుంబంలో ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు మాత్రం చక్కగా అందుకుంటారు. అందరి పట్ల మీకు ఆదరణ ఉంటుంది. సలహాలు సూచనలు అందరివి కూడా మీకు లభిస్తాయి కూడా. మీరు ఏ పని చేసినా ముందుకు వెళ్ళగలరు. దాంతోపాటు క్రమశిక్షణ, పట్టుదల, వారి మీద ప్రేరణ, ఇవన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా, కొంచెం అవతల వాళ్ళ పట్ల క్రమశిక్షణ జాగ్రత్తగా ఉండాలి మీరు. ఎందుకంటే ఇంకా వాళ్ళ పిల్లలు కదా, వాళ్ళతో సరదాగా ఉంటే బాగుంటుంది, వాళ్ళు బాగా ఎప్పుడు కోపడుతూ ఉంటే వాళ్ళు మనల్ని చేదరించుకుంటారు అనే స్థితికి ఉండకూడదు. కొంచెం అప్పుడప్పుడు వాళ్ళని తిట్టినా, అప్పుడప్పుడు వాళ్ళని మెచ్చుకొని క్రమశిక్షణలోనే ఉండండి వాళ్ళ పట్ల. మీ అంటే మీ ముందు పెద్దవాళ్ళ దగ్గరైనా, మీకు చిన్నవాళ్ళ పట్లైనా కొంచెం జాగ్రత్తగా ఉన్నారనుకోండి, అలా చెప్పి సీరియస్గా మొహం పెట్టి అక్కర్లేదు. ప్రేమగా ఆప్యాయంగా ఉన్నా కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. అలాగే భూములు, లావాదేవీలు ఇవన్నీ కూడా ఈ వృషభ రాశి వారికి ఈ వారం కలిసి వచ్చే అవకాశం ఉంది. భూమి అమ్మదలుచుకున్న వాళ్ళకి చక్కగా అమ్మేస్తారు. ఎవరైతే ఉంటారో, కొనదలుచుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో చక్కగా కొంటారు. అలాంటి లావాదేవీల్లో యోగ్యత ఉంటుంది. అంటే మంచి ఫలితాలు పొందుతారు. దాని పరంగా మాత్రం మీరు ఇబ్బంది పడక్కర్లేదు. ఒప్పందాలు సకాలంలో మాత్రం ఖచ్చితంగా చేరుకుంటాయి. మీరు ఎక్కడైనా ఏదైనా ఒప్పందం చేశారనుకోండి, మధ్యలో మధ్యవర్తిత్వం వెళ్ళి ఒప్పందం చేయడం కానీ ఇలాంటివి ఏదైనా చేస్తే కనుక దానివల్ల కూడా మీకు మంచి ఫలితం ఉంటుంది. కాబట్టి దానివల్ల ఇబ్బంది పడక్కర్లేదు. మంచి యోగ్యంగా ఉంటుంది, శుభ్రంగాను. అలాగే కొంత అస్వస్థత, ఆరోగ్యం విషయంలో మాత్రం కొంచెం అస్వస్థత కలిగించే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయం జాగ్రత్తగా వ్యవహరించండి. ఎందుకంటారా, ఎంత జాగ్రత్తగా ఉండగలిగితే మీకు ఆరోగ్యం అంత కుదుట పడుతుంది. కాబట్టి ఆరోగ్యం విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఈ వారం ఈ రాశి వారికి ఆరోగ్యంలో కాదరా కొద్దిగా జాగ్రత్తగా ఉండడంలో ఉత్తమం. ఎందుకంటే ఇన్నిసార్లు చెప్పడం కారణం ఏంటంటే కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి జీవిత భాగస్వామి వాళ్ళతో చక్కగా ప్రేమ ఆప్యాయతలన్నీ కలిగి ఉంటారు. ఇంకా మిగతాది ఏమిటయ్యా అంటే క్రీడారంగం వారికి అన్ని విధాలా కూడా బాగుంటుంది. ఈ వారం చక్కనైన ఫలితాలు పొందుతారు.
కోర్టు వ్యవహారాల పట్ల వాళ్ళకి మంచి ఫలితం ఉంటుంది. వ్యతిరేకతలు ఏది ఉండదు. అన్ని విధాలా కూడా బాగుంటుంది. అలాగే మహిళలకైతే గనక కొద్దిగా ఆరోగ్యపరంగా మాత్రం జాగ్రత్తగా ఉంటే మంచిది. కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయండి. బయట ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఇవాళ రేపు బాగా డిష్‌లు తీసి పడేస్తుంటారు. అలా అది కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. అలా చూసుకొని మీకు బాగుంటుందన్నమాట. అలాగే ముఖ్యంగా ఈ వృషభ రాశి వారు మాత్రం మంగళ, బుధవారాలు ఆర్థికంగా కుటుంబంలో సమస్యలు ఎదురయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి ఈ వారం ఈ 2 రోజులు మాత్రం జాగ్రత్తగా ఉండండి. మంగళవారం, బుధవారం మాత్రం జాగ్రత్తగా ఉండండి. అలాగే కొందరు వ్యక్తులు మిమ్మల్ని మానసికంగా కూడా బాధపెట్టే మాటలు అనే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అయినా కొద్దిగా మౌనం వహించండి తప్ప గొడవ పడకండి. వాళ్ళ మీద గొడవలు పెట్టుకొని వాళ్ళతో పాటు మేము ఇలా అంటున్నారు, నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నారని చెప్పి మీరు మాత్రం తొందరపడద్దు, వాళ్ళతో గొడవ పడద్దు. జాగ్రత్తగా ఉండండి. ఈ వారం వృషభ రాశి వారికి అదృష్ట సంఖ్య 2. మీరు ఏ దేవత ఆరాధన చేస్తే మీకు బాగుంటుందో చూసుకుందాం. శ్రీరామ రక్షా స్తోత్రం, రాముల వారి ఆరాధన చేయండి. అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. ఓకేనా అండి? దాంతోపాటు పసుపు రంగు ధరించండి. మంచి యోగ్యమైన ఫలితం ఉంటుంది మీకు. ఈ వారం ఈ రాశివారు అన్ని విధాలా కూడా కలిసి వచ్చేటట్టుగా పసుపు రంగు ధరించడం, శ్రీరామ రక్షా స్తోత్రం పఠనం చేయడం, రాముల వారి ఆలయం దర్శనం చేయడం విశేషమైన ఫలితాన్ని మీకు యోగిస్తుంది.